కదా అని చెప్పి ఎంత పెద్ద మ్యాండేటరీ ఇస్తే ఎన్ని అన్యాయాలు ఇన్ని అక్రమాలు చేస్తున్నారా? అన్యాయాలు అక్రమాలు ఎవరు చేయలేదు. పోలీసులను పంపించి ముంబై పంపించి లేడీస్ని తీసుకొచ్చి పరిస్థితులు ఐజీలని డిఐజీలని ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో జరగలేదు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి చేసేవారు. పోలీసు వ్యవస్థ అంతా కూడా ఇంటెలిజెన్స్ డీజీ నుంచి అందరూ కూడా ముంబైలో ఇవి వెళ్ళి రస్వానీ కేసులో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. పోలీసు లాగే కూటమి ప్రభుత్వం గౌరవిస్తూ ఉంది. మరి గుడ్డలు ఊడదీసేస్తా అనడానికి ఆల్రెడీ రాష్ట్రానికి గుడ్డలు ఊడదీస్తాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. మేము గుడ్ల దొరికి ఇప్పుడు నిలబెట్టాం మనుషులు చేత గుడ్ల ఓడి తీసేస్తాము, ఇది ఓడి చేస్తాను. ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మాట్లాడే విధానం ఒక ముఖ్యమంత్రి స్థాయిగా మాజీ ముఖ్యమంత్రి స్థాయిగా అది కరెక్ట్ కాదు. వీళ్ళ కిడ్నాప్ చేశారు కాబట్టే వంశీ మీద కేసు పెట్టారు. కిడ్నాప్ చేయడం వాడిని బలవంతంగా ఇలాగ చెప్పమని భయపెట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పడతారని చెప్పి భయంతో అది జరిగింది. ఈయన చెప్పే విధానాలు ఇలాగ ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ చెప్పేది ఆయన ఆల్రెడీ గ్రాఫ్ వైకంఠపాలిలో కిందకు వచ్చేసారు. అంచేత ఏదో ఒకటి మాట్లాడితే కార్యకర్తల్లో ఎంతో కొంత ధైర్యం వస్తుంది, కార్యకర్తలు నిలబడతారని చెప్పి ఒక ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇంకా నేను అనుకోవడం 2-3 నెలల్లో ఆ పార్టీలో ఎవరు కూడా ఉండే పరిస్థితుల్లో ఆ పార్టీలో లేరు. ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తుంది. డిఎస్సి ఇంకో ఎలక్షన్ కూడా అయినా వారం రోజులు అప్లై చేసుకోండి. ఎమ్మెల్యే గారు మీరు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు. మరి అన్ని కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరొక 30 సంవత్సరాలు అప్రతితంగా మేము పాలిస్తామని వాళ్ళు చెప్తే మీరు 2-3 నెలల్లో మొత్తం పార్టీయే క్లోజ్ అయిపోద్ది అంటారు. ఇప్పుడు ఎలా ఉంటారంటే అండి, ఇప్పుడు కేఏ పాల్ గారు కూడా 100 ఏళ్ళు పాలిస్తానని చెప్తున్నాడు. ఆయన కూడా 100 సంవత్సరాలు పాలిస్తాను. ట్రంప్ నాతో మాట్లాడాడు, నా 14 ఫ్లైట్లో ఎయిర్పోర్ట్ లో ఉన్నాయని చెప్తున్నాడు. దానికి దీనికి రెండు ఒకలాగా ఉంటాయి. ఇప్పుడు చెప్పి పట్టించుకునే పరిస్థితుల్లో ఎవరు లేరు, ఆ స్థాయిలో అయినా లేడు. ఎంచేదంటే ఒక పక్కన ఇండస్ట్రీస్ వెళ్తా ఉన్నాయి. ఇప్పుడు దావూస్ వెళ్ళారు వచ్చాయంటే దావూస్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న వాతావరణం మనం ఉన్న స్కీములు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఎంఓఏలు ఎంటర్ అవుతారు. తర్వాత వాళ్ళు వస్తారు, వచ్చి అన్ని విజిట్ చేసుకుని అన్ని డిస్కస్ చేసుకున్నాక మనకి పెట్టుబడులు వస్తాయి. ఈయన దావూస్ ఎప్పుడైనా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో? ఎందుకు వెళ్తారు? మా రాష్ట్రం అక్కడికి వెళ్ళిన చోటలో ఏమని అడిగారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో మాకేమన్నా తలపోటు ఉంటుందా, ఆయన వల్ల ఇబ్బంది ఉంటుందామో, ఇదివరకు ఆ ఇబ్బందుల వల్ల మేము అందరం దూరంగా ఉన్నామని చెప్పి పబ్లిక్ గా చెప్పుతున్నారు. అది అంటే దాన్ని బట్టి ఎంత మంచి పేరు మనం సంపాదించుకోవాలి. వంశీ మీద మీకున్న కక్ష పగతో ఒక దళితుడిని బలి చేశారన్నది చంద్రశేఖర్ గారి కామెంట్. ఏమండి, కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా వ్యక్తిగత కక్షలు లేవు. వాళ్ళకి వ్యక్తిగత కక్షలు ఉన్నాయి కాబట్టి ఒక చట్టం ఏమీ లేకుండా 2 నిమిషాల్లో లోపలేసేవారు. ఈవేళ రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ వలన ఎవరికి కూడా అన్యాయం జరగట్లేదు. ఎవరైతే చట్టరీత్యా నేరాలు చేశారు వాళ్ళు చట్ట ప్రకారం ఒక్కొక్కళ్ళు వెళ్తారు. దానికి సమయం పడుతుంది. అంతేగాని మేము నిరపరాధులు అనడానికి అక్కడ ఆల్రెడీ వంశీ గారు ఏం చేశాడో, ఏ విధంగా ప్రవర్తన చేశాడో మనందరికీ తెలుసు. అతను కిడ్నాప్ చేశాడు కాబట్టి ఈవేళ మరి ప్రభుత్వం సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే చట్టం అటువంటి పరిస్థితిలో పకడ్బందీగా ఉంది కాబట్టి. వాళ్ళ టైంలో చట్టం ఓన్లీ వైసీపీ వాళ్ళకి చుట్టం అంతే. చేత జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కానీ, ఏదైతే ఇందాక మీరు చూపించే చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఆల్రెడీ కొడాలి నాని కానీ, పేరు నాని కానీ, ఈ నానిలందరూ కూడా ఒక వ్యవస్థ, ఒక పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక విధానం మంచిగా